అండి అందరికీ. ఎలా ఉన్నారు? మీరందరూ అయితే బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే సూపర్‌గా ఉన్నాము. సో, ఈరోజైతే ఇక్కడ పిల్లలిద్దరు వచ్చేసైతే స్కూల్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉంటే పిల్లలైతే స్కూల్‌కి రెడీ అయిపోతున్నారు. సో, నేనైతే బాతింగ్ చేసి ఇవ్వగానే మా వారైతే పిల్లల్ని రెడీ చేస్తున్నారు. ఇంక ఇవొచ్చేసేమో కైట్స్ స్కూల్ కోసం అనమాట. స్కూల్‌లో సెలబ్రేషన్స్ కదా! ఇంక అందుకనేసని టీచర్స్ అయితే స్కూల్‌కి కైట్స్ తీసుకురమ్మన్నారంట. ఇంక అందుకనేసని బ్యాగ్స్ అవన్నీ అయితే రెడీ చేశాము. ఇంకా అమ్మమ్మ వచ్చేసి ఊరు నుంచి వచ్చింది. వస్తూ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చింది పిల్లల కోసము. నేను ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను. స్పెషల్ డే కనుక స్పెషల్ ఏమైనా కావాలంటే వాళ్ళకి అందుకనేసి స్పెషల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓపెన్ ఇంకొక రైస్ సైడ్ రైస్ కుకింగ్ అయిపోయింది. నా బాక్స్ లో వంకాయ కర్రీ, వంకాయ పచ్చికారు. ఇంకొక సైడ్ అయితే టీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. కిచెన్ అంతా ఆగమాగం ఉంది. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కూడా ఇచ్చేసిన. సో ఇక్కడ మాత్రం పోపన్నం కంప్లీట్ చేసేస్తే వాళ్ళకి బాక్స్ ఇస్తాయి. ఫైనల్ టచ్ కొత్తిమీర. మార్నింగ్ లేచి నా బాక్సెస్కి ప్రిపేర్ చేసేసుకొని పిల్లల బాక్సెస్కి ఇలా స్పెషల్ చేయాలంటే టైం అయితే అస్సలు సరిపోదు. ఇంకా ఉన్న టైంలోనే ఇద్దరం మా వారు నేను కలిసి హెల్ప్ చేసుకుంటూ ఫాస్ట్గా అయితే చేసేస్తాము. సో ఇక్కడైతే టమాటా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బో సూపర్. వస్తాయి వస్తలే నేను వేయనా కొంచెం సోప్ పెట్టని ఇవి నీ చిన్నప్పటివి కదా టైట్ అయిపోయింది. ఒక సైడ్ వంట, ఒక సైడ్ పిల్లల్ని రెడీ చేయడం. మా మార్నింగ్ హడావుడి అంతా ఇదే విధంగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా అంతేనా? స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్స్ అయితే చాలు అసలు ఎక్కడ లేని హడావుడి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళకి గాజులు, చైన్స్ అన్నీ తీసి పెట్టేసరికి సరిపోతుంది. ఇంకా నేను వీళ్ళకైతే కావాల్సినవన్నీ అయితే నైటే తీసి పెట్టేసిన అనమాట. మార్నింగ్ ఇంత హడావుడి ఉంటుంది అనేసని. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే నేను ఎప్పుడు స్కూల్‌కి రికమెండ్ చేయము. స్కూల్‌కి ఫ్లవర్స్ అయితే ఎక్కువగా పెట్టనివ్వరు. ఇవైతే మా ఇంటి దగ్గర నుంచి అంటే విలేజ్ నుంచి అమ్మమ్మ వచ్చింది నైటు. ఇంకా అమ్మమ్మ వచ్చేటప్పుడు విలేజ్ నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చింది. ఇంకా పిల్లలైతే ఫ్లవర్స్ చూడగానే ఇంకా మాకైతే మమ్మీ రేపు ఎలాగో స్కూల్‌లో సెలబ్రేషన్స్ కదా! మార్నింగ్ అయితే పెట్టేసే మాకు అనేసనంటే, ఇంకా సరే పిల్లలు ఇంకెప్పుడో ఫెస్టివల్స్ టైమే కదా! పిల్లలు మంచిగా ముచ్చట పడుతున్నారు కదా అనేసని ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఎందుకోనండి ఇప్పుడు జనరేషన్ స్కూళ్ళల్లో అసలు బ్యాంగిల్స్ కానీ, పట్టీలు కానీ, ఫ్లవర్స్ కానీ అస్సలు పెట్టనివ్వరు. సో, అందుకనేసని మేము కూడా ఇంకా పెట్టమనమాట పిల్లలకి. ఏమైందంటే కైట్స్ అయితే కొనుక్కొచ్చారు మా వారు. కానీ వాటికి కావాల్సిన దారం అయితే కొనుక్కురావాలి. అను ఉండేసని అంటుంది, డాడీ దారం అయితే కొనుక్కురావాలి. మేము ఎలా కైట్స్ ఎగిరేయాలని ఉంటే ఇంకా వాళ్ళ డాడీ ఉండి మీ టీచర్స్ ఇస్తారులే అమ్మ పదండి వెళ్దాం అనేసని అయితే ఇంకా బయలుదేరిపోయారు. స్లోగా ఎక్కువ. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయాను. ఈరోజు ఎగ్జామ్ కూడా ఉంది అను పాపకి. ఆల్ ద బెస్ట్ హనీమ్మ. ఆల్ ద బెస్ట్. లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు. ఇంకా సంక్రాంతి హాలిడేస్. బాయ్ బాయ్. సే బాయ్. ఇల్లంతా ఇంకా రచ్చ చేసి వెళ్ళిపోయినారు. సో ఇంక ఇవన్నీ నేను సర్దేసుకునేసరికి నాకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి నా టైం అనమాట. ఇవన్నీ సర్దేసుకొని ఇంకా నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోవాలి. పిల్లలకి ఎప్పుడు అయితే అసలు ప్రోగ్రామ్స్ ఉంటాయితే ఒక 1 డే 2 డేస్ బిఫోర్ నుంచి అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తారనమాట. అసలు ఇక్కడైతే సంక్రాంతి కోసం అయితే ఎటువంటి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించలేదు. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి పిల్లలకి డ్యాన్స్ ప్రాక్టీస్ అసలు ఏం చేయించలేదు. ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒకటేసారి స్టేజ్ మీదకి పిలిచేసి డ్యాన్స్ చేయమన్నారంట. అసలు ఆ పిల్లలందరూ ఒకటేసారి షాక్ అయిపోయారంట. బట్ కాకపోతే పిల్లలందరూ అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారని వాళ్ళ టీచర్స్ అయితే వీడియో తీసేసి మాకైతే గ్రూప్లో పోస్ట్ చేశారు. అను ఇంత క్యూట్‌గా డాన్స్ చేస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హనీ అయితే వచ్చేసి డాన్స్‌లో ఫస్ట్. బట్ అను మాత్రం కొంచెం స్లో అనమాట. బట్ ఇక్కడ మాత్రం డాన్స్ అయితే సూపర్‌గానే చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. సో అను వీడియో మీకు కూడా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.